ఇక చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి జరగడంపై ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని అంటున్నాయి. ధర్మం ముసుగులో స్వార్థపూరితంగా వ్యవహరించేవారు ఈ పని చేస్తున్నారని మండిపడుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు అర్చకుడు రంగరాజన్ను పరామర్శిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి కేసులో 6గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై జరిగిన దాడి తెలంగాణలోనే సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ దాడి జరిగిన నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా దీనిపై లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆదివారం రోజు దీంట్లో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిన్న మరొక 5 మందిని అయితే దాడి చేసిన వారిలో 5గురు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ దాడిలోని 22 మంది అయితే పాల్గొన్నారు. 22 మందిలోని ఇప్పటికే 17 మందిని అయితే గుర్తించారు. ఈ 17 మందిలో కూడా 10 మంది ఏదైతే ఆంధ్రాకు చెందినవారు, అలాగే మరొక 7 మంది తెలంగాణకు చెందిన వాళ్ళుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో వీర రాఘవరెడ్డితో పాటు మరొక 5గురిని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న 5గురిలోని 2 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించారు. వీళ్ళందరూ కూడా తెలంగాణకు చెందిన ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వ్యక్తులుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ రంగరాజన్పై జరిగిన దాడికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి పార్టీ నేతలు కూడా ఏదైతే రంగరాజన్ అయితే పరామర్శిస్తున్నారో, నిన్న బీఆర్ఎస్, బీజేపీ అలాగే కొంతమంది హిందూ సంఘ నేతలు అందరూ కూడా రంగరాజన్ని కలిశారు. అలాగే మరొక పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక సూచన కూడా చేశారు. ఇలాంటి దాడులు మరొకసారి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలోనే జనసేనకు సంబంధించిన అంటే తెలంగాణ కేడర్కి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్తో పాటు రాజలింగం అలాగే బోర్డు మెంబర్ అయిన మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న రంగరాజన్ ఇంటికి వెళ్ళి మరి వీళ్ళందరినీ పరామర్శించారు. అలాగే అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇటు నిన్న రంగరాజన్ కూడా పరామర్శారు. మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఏదైతే రంగరాజన్కి స్వయంగా ఫోన్ చేసి మరి కూడా పరామర్శించారు. ఇలాంటి దాడులకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే కూడా ఒక సూచన అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తనకు చేరవేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా అయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ దాడికి సంబంధించి దీంట్లో ప్రధాన నిందితుడు రఘువీరారెడ్డికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఇప్పటికే పోలీసులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రఘువీరారెడ్డి 2022లోని రామరాజ్యం అనే ఒక సంస్థ స్థాపించి ఇందులోని చేరే వాళ్ళకి 20,000 చొప్పున జీతం ఇస్తానంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇటు జనాలను ఆకట్టుకొని దాంట్లో అయితే చేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో 5,000 మందిని ఇప్పటికే రామరాజ్యం ఆర్మీ పేరిట అయితే చేర్చుకున్నాడు. గతంలో ఇదే తరహాలోని గుళ్ళో అర్చకులపై దాడుకు పాల్పడినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరొక పక్క ఈ కేసుని ఇప్పటికే డీసీపీ శ్రీనివాస్ కూడా చాలా సీరియస్గా తీసుకుని దీనిలో లోతైన విచారణ అయితే చేశారు. ముఖ్యంగా రఘువీరారెడ్డికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే రఘువీరారెడ్డి తన జన్మస్థలం అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మణికొండలో అయితే నివసిస్తున్నారు. 2022లోని రామరాజ్యం అనే ఒక ఆర్మీ సంస్థను కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు అర్చకులపై దాడి చేయడం అలాగే డబ్బులు అడగడం ఇలాంటి విషయాల్లోని రఘువీరారెడ్డి తరచూ కూడా ఇలాంటి పాల్పడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ఇతను కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలోని అర్చకులపై దాడి చేశారు కాబట్టి ఇతన్ని పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మిగతా వాళ్ళు అంటే 22 మంది రంగరాజన్పై దాడిలో పాల్గొన్నారు. ఈ 22 మందిలో ఇప్పటికే 17 మందిని అయితే గుర్తించారు కాబట్టి ఇప్పటికే 6గురిని అయితే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ గురించి ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క రంగరాజన్పై దాడి ఏదైతే జరిగిందో దీనిపై ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలైతే సూచించే పరిస్థితి ఉంది. జమీమా. Right, thanks for the updates, Kumar.